మన ఆలోచన ముందు పెట్టుకుని ఆ ఆలోచన ఏం చేస్తూ ఉంటుందంటే దేవుని కార్యాన్ని చూడలేకపోకుండా చేసేదిగా ఉంటుందన్నమాట. దేవుని యొక్క ఆలోచన మనల్ని బలపరుస్తూ ఈ సమయంలో దేవుడు ఏమన్నాడంటే మనిషి దేవుడిగా మహిమగల తండ్రిగా ఏం నేర్పించాడు గత కాలంలో నా దయను నా కనికరాన్ని నా మంచితనాన్ని మీరు చూపిస్తారన్నాడు. దేవునికి మహిమ కలగనగా ఆయన దయ చూపిన ఇప్పుడు మనకి ఆయన దయను మనకు చూపిస్తూ ఏమంటున్నాడంటే దయతో ఏం చేస్తూ ఉన్నాడు ఆయన దీనులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దయతో ఆయన ఎద్దకు వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలగనగా ఆ జ్ఞాపకం చేసుకునే దేవుడే ఇప్పుడు మనకి ఏమని చెప్తూ ఉన్నాడంటే దేవుడంటే నమ్మకమైన వాడు. దేవుడంటే నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడి దగ్గర అపనమ్మకమైన మనసుతో మనం వచ్చి ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏమన్నా ఉంటుందంటే ప్రయోజనం ఏమన్నా మన యొక్క మనస్సు దేవుని దగ్గర మనస్సు కూడా మనసటానికి చెప్తున్నాడు ఈ మాట. మనుషుల్ని ఎంతగానో నమ్ముతూ మనుషులతో ఆయన కోరి ఎంతగానో ఆశ్రయిస్తూ ఉంటాం. కానీ వాక్యం చెప్తుంది దేవుడు మాత్రం నమ్మదగిన దేవుడు. దేవునికి మహిమ కలగనగా నమ్మదగిన దేవుని దగ్గర నమ్మకత్వంతో మనం బ్రతకాలి. దేవునికి మహిమ కలగనగా నమ్మకత్వంతో మనం బ్రతకాలంటే ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి. నమ్మకత్వంతో మనం బ్రతకాలంటే సందేహం మనలో ఉండకూడదు, సంశయాలు మనలో ఉండకూడదు, పనుగులు మనలో ఉండకూడదు. ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి మనిషికి అపనమ్మకి కలుగజేస్తూ ఉంటాయి. అపనమ్మకి కలుగజేస్తూ దేవుడు అంటూ ఉంటానే సందేహపడుతూ ఉంటే మనిషిలో ఏముంటుందంటే లోపల నమ్మకత్వం ఉంటుంది. కానీ దేవుడు కోరుకుంటున్నట్టు నేను నమ్మదనే దేవుణ్ణి మీరు కూడా నమ్మకమైన వారిగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగునగా నేను నా చిత్తానుసారం నీ పాపాన్ని పరిహరించే దేవుణ్ణి అన్నాను. పాపం పరిహరించబడటానికి ఈ మాట చెప్తూ ఉన్నా. మన దగ్గరికి సందేహపడుతూ సంశయంతో పక్కన పెట్టుకుని లేదు సంతోషిస్తూ అది చేసే ఉండకూడదు. నమ్మకంతో దేవుని దగ్గర అర్థం చేసే వాళ్ళే ఉంటారు. ఎవరైతే నమ్ముకుంటున్నారో వారికి ఆయన సహాయుడు, వారికి ఆయన చేయడమని ఉన్నాడు అని లేఖనాలు కలిగి నమ్ముకున్న వారికి దేవుడు ఆశీర్వాదం కలుగు చేస్తున్నాడు, అభివృద్ధిని కలుగు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. నమ్ముకున్నట్లుగా ఇప్పుడు దేవునికి నా మనసు కనబడాలి. దానిని చూస్తే కదా దేవుడు ప్రతిఫలం ఇచ్చేది, హృదయాన్ని చూస్తే కదా ప్రతిఫలం ఇచ్చేది. కనబడాలి దేవుడు కాబట్టి మనం ఏమో చేసాం అనేది కాదు, కానీ మన హృదయం కనపడాలి. ఇది లోకాన్ని నమ్ముకుందా, ఇంకొక వ్యక్తిని నమ్ముకుందా, లేకపోతే నన్నే నమ్మిందంటే నమ్ముకున్న వారికి అయినట్టున్నాడు సహాయకుడిగా, ఆశ్రయుడిగా. మరి ఇప్పుడు మన దగ్గర కార్యము జరగకోకుండా, మన దగ్గర లేకపోతే దేవుడి దగ్గర అడిగింది పొందలేకోకుండా చేస్తుంది ఎవరు? మనిషి యొక్క మనం అపనమ్మ, హృదయంలో ఉన్న సందేహం. ఈ సందేహం ఏం చేస్తూ ఉంటుందంటే దేవునికి మనిషికి సంబంధం లేకోకుండా దూరపరుస్తూ ఉంటున్నాను. ఆ దూరపరిచే పరిస్థితి నుంచి విడుదల కలిగించడానికి ఈ మంచి మాటలు దేవుడు మనకు నేర్పిస్తున్న దేవునికి మహిమ కలుగునగాక. 1000 మందిలో ఒంటరి అయినా మనము ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలంటే దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన స్వభావం సత్య స్వభావము, ఆయన నమ్మకోదగిన దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ 2 మాటలు మన మనసులో ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే అబద్ధం చెప్పే వారి దగ్గరికి వెళ్ళాం, లేకపోతే అబద్ధం ఇస్తాను అని చెప్పేసి మనం వెళ్ళి అడిగినప్పుడు ఇస్తాను అని చెప్పి ఈయన వారి దగ్గరికి మనం వెళ్ళాం. అంటే వాళ్ళ స్వభావం ఏమైంది? అబద్ధ స్వభావంగా. సత్యము ఏది అడిగారు కదా ఇస్తానంట, తర్వాత వాళ్ళు ఏదో చెప్తారు. అంటే లోపం లేదు, ఏమీ లేదు. కానీ ఈ జీవ గ్రంథంలో ఉన్న దేవుని యొక్క మాటలో సత్యం ఉంది. ఆ మాట దేవుడు అయినాడు. దేవుడికి మహిమ కలగలగాక. ఆ తరుడైన దేవుని దగ్గర
మనం చేయవలసింది మన మనసును నమ్మకంగా పెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. నమ్మకంగా పెట్టుకోవాలి. ఈరోజు అక్కుండి ఇక్కడ మాట్లాడుతుంది, అక్కుండి నడిపిస్తుంది అని మనము నమ్మకంతో ఇక్కడికి వస్తాం. అంతేనా? ఇంకే నమ్మకంతో ఇక్కడికి వస్తాను. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, అక్కుండి ఇక్కడ మాట్లాడుతుంది, మీరు చూసి నమ్ముతున్నారు. ఇవాళ నేను ఇక్కడికి రాలేదు, ఊళ్ళోనే ఉండిపోయాను అనుకో, మీరేం చేస్తారు? అక్కలేదు కదా అని అక్క వైపు చూస్తూ ఉంటారు. అంటే కనబడుతుంది మనిషి కనబడుతూ ఉంది. కనబడుతున్న మనిషిని చూసి ఏం చేస్తున్నారంటే ఉంది లేదు అనుకుని నిర్ణయించుకుని మనం ఒక తీర్మానానికి వస్తున్నాం. అందుకే దేవుడు అన్నాడు, ఉండు నన్ను వాడను, దేవునికి మహిమ కలుగునగాక. ఎప్పుడు? ఎల్ల కాలము ఉన్నాను అని దేవుడిని నేనని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. 3 మాటలు చెప్పాడు. నమ్మకమైన దేవుడు, సత్య స్వభావం కలిగిన దేవుడు, ఉన్న దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. వీటిల్లో ఏ ఒక్కటి మనం విడిచిపెట్టినా మనలో ఏమవుతుంది? మళ్ళా అపనమ్మకత్వం ఉంటుంది. ఉన్నాను అని చెప్పిన దేవుడిని విడిచిపెడితే అపనమ్మకస్తులం అవుతుంది. నిజుల దేవుడు నమ్మదగిన దేవుడు అని నమ్మకపోతే అపనమ్మకస్తులం అవుతుంది. ఆయన స్వభావం సత్య స్వభావం అని తెలుసుకోకపోతే మనము అసత్యంలో ఉండిపోతున్నాం. మనల్ని జీవములోకి దాటించడానికి, మరణము నుంచి జీవములోకి దాటించడానికి ఆయన చెప్తున్న మాటలు. అందుకే దేవుని యొక్క వాక్యాలు రాయబడి ఉంటుంది ప్రార్థన గ్రంథంలో, నీవు నన్ను తిరిగి ఉన్నావు కనుక నీ ఎదుట ఆ తలుపులు తీస్తూ ఉన్నానని చెప్తాడు దేవుడు. దేవుడికి మహిమ కలగలగాలి. ఆ మెరగా ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన సత్య స్వభావం దేవుడు, ఆయన ఉన్న దేవుడు అని ఎరిగితే ఖచ్చితంగా నీ ఎదుట ఏం చేస్తాడంట? తలుపులు తెరుస్తాడంట. దేవునికి మహిమ కలగలగాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువు. దేవునికి మహిమ కలుగునగాక. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, పరిశుద్ధుడు చెప్పే సంగతి ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండునను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగననలేదు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ నామాన్ని ఎరగను అన్ను వనలేదు. ఉన్న దేవుడు అన్నట్టే చూసాం, నమ్ముకోదగిన దేవుడు అన్నట్టే చూసాం, ఆయన సత్య స్వభావాన్ని అన్నట్లే చూసాం. నన్ను ఎరగను అన్నట్లుగా నువ్వు లేవు కనుక ఏం చేస్తున్నాడు? ఎరగనన్నా లేదు, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. దేవునికి మహిమ కలుగునగాక. అనేది నీ ఉన్న స్థితిని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ఒక అద్భుతమైన కార్యం చేస్తాం. నీకు దేవునితో నీకున్న సంబంధాన్ని బట్టి ఆయన గొప్ప వేలైన కార్యం చేస్తాం. ఆయన నామాన్ని నేను ఎరగలేదు అని నువ్వు అనుకు ఎరిగావు. ఎట్లా ఎరిగావు? అనుభవపూర్వకంగా నమ్ముకున్నావు. ఏ విధంగా నమ్ముకున్నావు? ఆయన నమ్మదగిన దేవుడని నమ్ముకున్నావు, ఆయన సత్య స్వభావం కలిగిన దేవుడని నమ్ముకున్నా, ఆయన ఉన్న దేవుడని నమ్ముకున్నట్లుగాని నీ ఎడల ఆయన క్రియను ఆయన జరిగిస్తూ ఉన్నాడు కనుక ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మంచి మాటలు మనకు జ్ఞాపకం చేయబోతున్నాడు దేవుడు. శ్రద్ధతో ఉంది. దేవుని కృపను మనం పొందాలి, దేవుని దయను మనం పొందాలి అంటే ఏ విధంగా ఒక ఆత్మ సిద్ధపడాలి, ఏ విధంగా ఒక వ్యక్తి సిద్ధపడాలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు.
అందరము కూడా కృపను గురించి పాడతాం, కృపను గురించి మరి దేవుణ్ణి గన్నపరుస్తూ ఉంటాం. దేవుడు అనుగ్రహించిన కృప అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇంకా లోతుగా మీకు నాకు అర్థమవుతున్నట్లుగా ప్రభు జ్ఞాపకం చేయబోతున్న దేవుడికి మహిమ కలుగులేదాకా కృపను గురించి మనం పాడాలన్నా, దేవుని దయను గురించి మనం దేవుని గొప్ప చేయాలన్నా ఆ సంగతులు మనకు తెలియాలి. తెలిస్తే మన నోట ఏముంటుందంటే ఆయన కృపను గుర్తే పాడేవారు, ఆయన దయను బట్టి ఆయన కొనియాడేవారుగా ఉంటాం. ఎప్పుడంటే తెలిసినప్పుడు, అది తెలిసినప్పుడు ఆ తెలుసుకున్న దాన్ని బట్టి ఇక్కడ చెప్తున్నారు దేవుడికి మహిమ కలుగుతారా. ఒకవేళ దేవుడు దయగలిగిన దేవుడు అని మనం అనుకోక దేవుడు కఠినమైన దేవుడు అని మనం అనుకున్నాం అంటే ఆ కఠినమైన కార్యములు మనం చూస్తూ కఠినమైన దేవుడు, భయంకరుడైన దేవుడు అని అనుకున్నాం కార్యం ఇది. ఇప్పుడు మళ్ళా దేవుడు చెప్తున్నాడు నేను దయగలిగిన దేవుడు అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగుతారా. దయగలిగిన దేవుడు ఏం చేస్తాడంటే దయ చూపించే దేవుడుగా ఉన్నాడు. ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారు, ఎవరు వినాలనుకుంటున్నారు, ఎవరు నేర్చుకోవాలనుకుంటున్నారో వారికి ఏం చేస్తారంటే దయ చూపించి బోధ చేసే దేవుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుని బోధ చేసే దేవుడిగా ఉన్నాడు. ఆ బోధను చూసి నువ్వు ఏమనుకోవాలంటే ఆయన దయ చూపించాను, నాకు వివరించి నాకు తెలియజేశాడు, నాకు అర్థమయ్యేటట్లు నాతో మాట్లాడాడు. ఎరగా మనం ఎరుగులు కొన్నది ఆయన సంతోషపడుతూ ఉంటాడు. మనం ఎరుగులు కొన్నది ఆయన ఏ బిడ్డ అయితే ఆయన నామాన్ని ఎరుగుతుందో ఆయన క్రియను ఎరుగుతూ ఉన్నారు వారిని బట్టి ఆయన ఆనందిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగుతారు. వారి ఎదుట గొప్ప కార్యములు ఆయన చేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మహిమోన్నతుడైన దేవుడు ఒక్కదినం దేవుని దగ్గర మనం గడపటం అనేది ఇది దినాల కంటే శ్రేష్టమైన ఈ శ్రేష్టమైన ఈ సమయాన్ని ఇచ్చి దేవుడు మనకు నేర్పిస్తున్న సంగతి ఏంటంటే ఆయన ఉన్నాడు 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 అని నిజంగా హృదయపూర్వకంగా నువ్వు దేవుని సన్నిధిలో మోకరిస్తే ఉన్న దేవుడే నీతో మాట్లాడే. ఆయన ఉన్నాడో లేదో, ఆయన వింటున్నాడో లేదో అనే సందేహాలు మనలోకి వచ్చాయి. ఎవరు మాట్లాడుతూ ఉంటారు? అప్పుడు ఎవరు మాట్లాడుతూ ఉంటారు? ఏ మాటలైనా వినిపించవచ్చు మనం. కనుక అటువంటి సందేహం అనేది మనకు ఉండకూడదు. మహిమోన్నతులైన దేవుడు చెప్తున్న సంగతి సందేహం అనేది మనకు ఉండకూడదు. దూరంగా చెప్పటానికి ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యను చూసినప్పుడు తిమోతి భక్తులు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతి గురించి పరిశుద్ధ పౌలు ఏమని చెప్తున్నాడంటే ఆయన గురించి నమ్మకమైన వాడని చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునగాక. నమ్మకమైన విశ్వాసం చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునగాక. దేవుని నామ మహిమార్థంగా నిన్ను బట్టి నన్ను బట్టి కూడా దేవుడు సాక్షి చేయాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఈ బిడ్డ నమ్మకమైన విశ్వాసం, నమ్మకమైన వ్యక్తి అని దేవుడు మన గురించి చెప్పాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఎప్పుడు చెప్తాం, ఏ రీతిగా చెప్తాం అని చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో పౌలు ఏమని చెప్తూ ఉన్నాడో చూద్దాం ఒకసారి. చూడండి, తిమోతి రాసిన పత్రిక పత్రిక 3 గురించి చెప్తున్నాను.
ఉన్నతుడైన దేవుడిగా ఆయన ఎందు విశ్వాసముతో ఆయన నామాన్ని మహిమపరిచే రీతిగా ఆయన కృపను మనకు అనుగ్రహించి నడిపించలేదాక. రెండో అధ్యాయము 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. దేవునికి మహిమ కలుగునగాక. నా కుమారుడ క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతము కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు అమధ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని పనిని అప్పగించడానికి, దేవుని నామ మహిమార్థంగా బ్రతకటానికి ఎక్కువ చెప్తూ ఉన్నాడు. నా కుమారుడ క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము అంటూ ఉన్నాడు. దేవుని కృప మనకు అనుగ్రహించబడుతున్న కొలది మనం దేవుని ఎట్లా ఉందంటే బలవంతులంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించము అని చెప్తూ ఉన్నాడు. తర్వాత గమనించినప్పుడు అదే అధ్యాయం 4వ వచనం దాకా చదువుదాం. 8వ వచనం నుంచి దేవునికి మహిమ కలుగునగాక. అని ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నా, నేను శ్రమలో ఉండి ఈ పని చేస్తూ ఉన్నాను. అయితే ఈ శ్రమను బట్టి, ఈ బంధకాలను బట్టి మీరు దిగులు పడొద్దని వాళ్ళని ధైర్యపరుస్తూ బలపరుస్తూ చెప్తున్నారు 10వ వచనంలో. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందున రక్షణ పొందవాలని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. చూసినప్పుడు ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందున రక్షణ పొందవాలని వారి కొరకు సమస్తమును ఓర్చుకుంటున్నాను. నమ్మదగిన వ్యక్తిలో ఉన్న లక్షణాన్ని జ్ఞాపకం చేస్తున్నా, ఓర్చుకుంటూ ఉన్నాడంట. తర్వాత ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదాం, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏ విధము దేవుడికి మహిమ కలగలగాక. దేవుడి నామ మహిమార్థంగా ఓర్చుకునే వారిగా ఉండాలి. తర్వాత చూసినప్పుడు సహించే వారిగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ఆ విధంగా ఉంటే అప్పుడు ఆయనతో కూడా ఏ విధము ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగలను, ఆయన్ను ఎరగమంటే మనల్ని ఆయన ఎరగలను. ఇవన్నీ కూడా పౌలు అనుభవిస్తూ చెబుతూ ఉంటాను. ఇవన్నీ ఎందుకు వచ్చుకుంటున్నారు? ఒక వ్యక్తికి రక్షణ కలగాలి. ఇవన్నీ ఎందుకు సహిస్తూ ఉన్నారు? ఒక మనిషి బ్రతకాలని అని చెప్తూ ఉన్నారు. నమ్మకమైన వ్యక్తి, జీవన పొందాలి అనుకునే వ్యక్తి ఏ విధంగా ఉండాలో చెప్తూ ఉంటున్నారు. దేవుళ్ళు ఇవన్నీ ఉండవు. ఆయన అన్నింటినీ ఓర్చుకున్నారు, సహించారు. మనిషికి కూడా ఈ గుణాలు ఉండాలి, ఓర్చుకునేటట్లుగా, సహించుకునేటట్లుగా ఉండాలి. ఇవేమి మనలో కనబడిపోతే దేవుని యొక్క గుణ లక్ష్యం అనేది మనలో ఉండదు. ఆయన ఎరగమన్నట్టుగానే మనం ఉంటాం. ఒకవేళ ఆ విధంగా మనం ఉంటే దేవుడు కూడా ఏం చెప్తున్నాడు? నేను కూడా మిమ్మల్ని ఎరగను అంటాడంట. అది ఇప్పుడు మనం ఏం కావాలి? దీనులే కావాలి, తగ్గించుకోవాలి.
దేవునికి మహిమ కలుగునగా. అవును, నేర్పిస్తూ ఉన్నారు, అందరూ నేర్పిస్తూ ఉన్నారు. పత్రిక రాసి మన జీవితంలో కూడా దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నారు. దేవుడి దగ్గర మనం ఒక కార్యం పొందాలి, ఒక మేలును పొందాలి, ఒక దీవెన పొందాలి అంటే మనం ఆయన ఎరగాలి. మొట్టమొదట ఒకరోజు అడిగాం, మళ్ళీ రేపు వచ్చి అదే అడుగుతూ ఉంటున్నాం, మళ్ళీ వచ్చి అదే అడుగుతున్నాం, మళ్ళీ వచ్చి అదే అడుగుతూ ఉన్నాం. మనకి సహనం అనేది లేదు. ఏం చేస్తూ ఉంటున్నాం, వాళ్ళు అడిగాం పొందలేదు కనుక అదే సహిస్తూ ఏం చేస్తాం, ఓపికతో చూస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునగా. ఎక్కడ కార్యం ఎప్పుడు ఏ విధంగా జరుగుతుందో చెప్తూ ఉన్నాయి. ఒక మనిషి మనసు ఏ విధంగా మారాలో చెప్తూ ఉన్నాయి. మొదటిగా ఆయన నమ్మాలి. చూసినప్పుడు ఆయన ఎందు మనం ఏం చేయాలి, సత్య స్వభావం కలిగిన దేవుడని విశ్వసించాలి. దేవునికి మహిమ కలగలగా. తర్వాత చెప్తూ వచ్చాడు, ఆయన నామ మహిమార్థంగా ఉన్నాడు అని మనం దేవుని నామాన్ని బలపరుచుకుంటాం. దేవునికి మహిమ కలగలగాక. ఆ రోజు మాట ఇచ్చిన దేవుడు ఈ రోజు వరకు కాదు, ఈ రోజే కాదు, ఇక ముందు కూడా ఆయన ఉన్న దేవుడు. దేవునికి మహిమ కలగలగాక. ఇక మన మైండ్లో పెట్టుకుని మనము తయారు చేసే వారి ఉంటాం. దేవుడు అడిగే వారిగా మనం అడిగేటప్పుడు ఇంకేం చేయాలంటే ఓర్చుకునే వారిగా ఉండాలి, సహించే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఇవాళ ఆ ఓర్పు సహనము లేక ఏం జరుగుతుంది, సంఘము చల్ల చెదురు. ఓర్పు లేక సహనము లేక మరి చల్ల చెదురు అయిపోయిన చలం ఇప్పుడు ఏమంటున్నాడు, మీరు నన్ను ఎరగలేదు కనుక నేను నిన్ను ఎరగనంటాను. ఎవరి దగ్గర చెప్తాడు ఈ మాట? తండ్రి దేవుడు లోకం ఎదుట ఈ మాట చెప్తాడు. మరి ఇప్పుడు అక్కడ ప్రవేశం ఉందంటే లేదు. మనం కొంచెం తెలివి కలిగి జ్ఞానం కలిగి బ్రతకడానికి దేవుడి మాటలన్నీ మనకు అందిస్తున్న దేవునికి మనం కలుగునగాక. ఓర్పు సహనం లేకపోతే దేవుళ్ళ లక్షణాలు, దేవుళ్ళ గుణాలు, ఆ దేవుని గుణం, ఆ గుణము, ఆ లక్షణం, ఆ పోలిక మనలో ఉండాలని ఆయన చెప్తాడు. ఉంటే ఆయన ఎరిగేటట్లుగా మన హృదయం ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా లేకపోతే నువ్వు నన్ను ఎరగలేదు అంటున్నా. నేను ఇస్తానని తెలుసు కదా, ఎందుకు తొందర పెడుతున్నావు అంటారు ఒక్కొక్కసారి మనుషులు. ఎందుకంటారు ఆ మాట? నా స్వభావం నీకు తెలుసు కదా. మనుషులు కానీ అంటాం, నా స్వభావం నీకు తెలుసు కదా, మళ్ళీ మనం తొందర పెడుతున్నాం. దేవుని స్వభావం ఎరగనట్టుగా మనం ఉండకూడదు. దేవుని స్వభావాన్ని ఎరగాలి. ఆ ఎరుగులు కానీ ఏమంటున్నాడంటే దేవుడు ఎరిగేమంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క స్వభావం అందరినీ ప్రేమించి దేవుడికి మహిమ కలుగునగాక. పక్షపాతం లేదు, దేవునికి మహిమ కలుగునగాక. అయితే వాక్యం అంటుంది, తగిన సమయం అందు ఆయన విత్తులు ఇచ్చే దేవుడు, తగిన సమయం అందు ప్రతి జీవి కోరికను తీర్చే దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. దాని కొరకు ఇప్పుడు మనకేం కావాలి? సహనం కావాలి, ఓర్పు కావాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ చదువుతా, ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనను. ఆ మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన స్వభావమే సత్య స్వభావం. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏది కూడా ఆయన చేయలేడు. మాట ఇస్తే మాట నెరవేర్చే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునగాక. మనుషులు ఏమేమి లేవంటే ఆయన నమ్మకం లేదు, ఆయన స్వభావాన్ని గుర్తించడం లేదు, ఆయన ఉన్నాడని చూసే మనసు లేదు, ఆయన దగ్గర సహించుకుని ఓర్చుకునే మనసు కూడా మనుషులకి లేదు కాబట్టి ఆయన దగ్గర నుంచి పొందలేకపోతూ ఉన్నాం. పొందుకున్నట్లుగా ఎప్పుడైతే మనం నమ్ముకుని ఉంటామో, నమ్ముకున్న వారికి మెండైన దీవెన అంటున్నారు దేవుడు. దేవుడికి మహిమ కలుగునగాక. ఈ రోజున మీకు చెప్పిన మాట ఏంటంటే దేవుని దగ్గర దీవెనలు ఎట్లా పొందుకోవాలో, దేవుని దగ్గర మేలును ఎట్లా పొందుకోవాలో చెప్తూ ఉంటారు. అవి ఆ దీవెన పొందుకోవటానికి మన హృదయం ఎట్లా ఉండాలో చెప్తూ వచ్చారు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ చెప్పిన మాటలు ఒకసారి మీ నోటంతా మీరు చెప్పండి. ఏం చెప్పారు? మొదటిగా
అవును, దేవునికి మహిమ కలుగునగాక. ఇస్తాడో ఈడో అన్నట్లుగా ఉండకూడదు. నమ్మదగిన దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. మాకు అట్లా ఉంటారు. తర్వాత సత్య స్వభావము, ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు, సత్యమే చేస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. అది మన మనసులో ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఇవేమి మనసులో లేకుండా మనం ప్రార్థన చేసి మన ప్రార్థన ఎట్లా ఉంటుంది, గాలికి రెల్లి ఊగినట్టుగా ఊగుతూ ఉంటుంది. అటు ఇటు ఊగుతూ ఊగేవారంగా ఉండకూడదు. అటు ఇటు ఊగేవారంగా ఉండకూడదు. మనము స్థిరంగా మన మనసులో ఉంచుకుంటే మన మనసును బట్టి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఆశించేదాన్ని వారి కోరికను వారి ఆశను తీరుస్తున్నాడు. వారి కోరికలను సఫలం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. క్రీస్తు యేసునందున కృప ఎంత గొప్పదో చూడండి. మనం విలువ తెలియకోకుండా అడుగుతూ ఉంటాం, విలువ తెలియకోకుండా పొందలేదని చెప్పేసి బాధపడుతూ ఉంటాం. ఆయన సత్య స్వభావం కలిగిన దేవుడు, ఆయన కాదనే దేవుడు కాదు, ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏది చేసే దేవుడు కాదు అని మనం ఎప్పుడైతే తెలిస్తే నమ్మకంతో ఆయన వైపు చూస్తూ ఉంటామో ఆయన కూడా నమ్మకంతో మన పట్ల కార్యం చేసే దేవుడు. దేవునికి మహిమ కలగలగాక. అందుకే చాలా చెప్తూ వచ్చాడు, అందులో మనం కొద్ది మంది అయినప్పటికి కూడా దేవుని యొక్క వాక్యం అంటే నీ శక్తి కొంచెమే, నీకున్న శక్తి కొంచెమే. ఆయనను నీవు నా వాక్యాన్ని గ్రహించు, నన్ను ఎరగను అనలేదు. ఎందుకు కనుక నేను నీ ఎదుట నా తలుపును తిరుగుతున్నాను. ఆయన దగ్గర ఏమని అంట, తాళపు చెవులని. దేవునికి మహిమ కలుగునగాక. తాళపు చెవులు కలిగిన పరిశుద్ధుడు చెప్పేస్తాం కదా, దేవునికి మహిమ కలుగునగాక. అలాంటి వెయ్యాలన్నా వాళ్ళని తీయాలన్నా ఆయన చెప్పిన దేవునికి మహిమ కలుగునగాక. ఆ వరుడైన దేవుడి దగ్గర మనం బ్రతకటానికి, మేలుకరంగా బ్రతకటానికి ఈ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అదే సత్య స్వభావాలకు విరుద్ధంగా ఆయన ఏమీ కూడా చేయలేడు. తర్వాత చూసినప్పుడు 14వ వచనంలో విను వారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గుర్తి వాదము పెట్టుకొనవద్దు. ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇస్తూ ఈ సంగతులు వారికి జ్ఞాపకము చేయము. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడినక్కరని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవాని గాను నేను నీగా దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండకము. దేవునికి మహిమ కలుగునగాక. తిమోతితో చెప్తూ ఉన్నాడు, దేవునికి మహిమ కలుగునగాక. ఆయన ఏమై ఉన్నాడో చెప్పాడు, నువ్వు ఎట్లా ఉండాలో చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన ఈ విధంగా ఉన్నాడు, నీవు కూడా ఈ విధంగా ఉండు. ఉన్నప్పుడు ఆయన నిన్ను నడిపిస్తాడు, ఉన్నప్పుడు ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన కృపను నీకు అనుగ్రహిస్తాడు, ఆయన దయ చొప్పున నిన్ను ఆశీర్వదించి నడిపిస్తూ ఉంటాడని చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. మేలైన మాటలు మనం చెప్పి అవి ఇప్పుడు ఏమంటున్నాడంటే, మనం ఈ ఉపవాస ప్రార్థనకు వస్తాం. ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఏం చేస్తూ ఉన్నాము, మన కొరకు, మన తోటి వారి కొరకు, లేకపోతే మన కుటుంబాల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఏమని విజ్ఞాపన? వారి ఆత్మలు కూడా రక్షణ పొందాలి, వారు కూడా దేవుని తెలుసుకోవటం, దేవుని ఎరగాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసిన ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడా సందేహం. ఆ సందేహమే లేకోకుండా మనం ఏం చేయాలంటే నమ్మాలి. నేను చేసిన ప్రార్థనకు జవాబు ఇస్తాడు అని చెప్పేసి నమ్మాలి. నమ్మి ఆయనకు కృతజ్ఞత స్తోత్రాలు మనం చేస్తూ ఉంటే దేవుడు మన మనసును ఎట్లా చూస్తున్నాడు, ఈ బిడ్డ నన్ను నమ్ముకుంది. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు తన కార్యాన్ని అన్యాయముగా జరిగించడని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంటాం. న్యాయముగా జరిగేది. అన్యాయం అనేది ఎక్కడ ఉందంటే మంచి మనసులోనే ఉంది. ప్రశ్న చెప్తుంది, దేవునికి మహిమ కలుగునగాక. ఈ మంచి మనసుని చేస్తున్నట్టు ఆయన ఏదో అన్యాయస్తున్నట్టుగా, ఆయన ఏదో అబద్ధ స్వభావం కలిగిన దేవుడు అన్నట్టుగా ఈ మనసు పలు రీతిలుగా ఉంటాం. ఉండిన కారణాన దేవుని ఆనందాన్ని
దేవుని యొక్క దీవెనను పొందలేని పరిస్థితులను సంగమా అతి శ్రేష్టమైన విలువైన విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తారు. దేవునికి మహిమ కలుగున గాక. నీవు దేవుని చేత పట్టబడిన బిడ్డవు, దేవునికి మహిమ కలుగున గాక. దేవుని నామ మహిమార్థంగా బ్రతకటానికి ఆయన నిన్ను పెంచుతూ ఉన్నా. ఆ విధంగా మనం పెరిగితే దేవుని కృప, అనంతమైన కృప, దేవునికి మహిమ కలుగున గాక. ఆ అనంతమైన కృపను మనం వెంబడి కృపను మనం పొందటనేది మన హృదయాలు ఈ విధంగా స్థిరపడాలి. దేవునికి మహిమ కలుగున గాక. ఆయన చేసే వరకు, సహించుకునే వరకు, ఓర్చుకునే వరకు మనం ఉంటాం. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక ఆత్మకు రక్షణ కలిగిస్తూ ఉన్నాడు. ఒక ఆత్మను దేవుని తట్టు తెస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఒక బిడ్డ అవసరతను తీరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగున గాక. తొందరపడి మనం ఏదేమో చేస్తూ ఏదేదో చేస్తూ ఆ తొందరపడతాను మనలో లేక మనం నిదానించి కనిపెట్టుకునే వారంగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగున గాక. నిదానించి కనిపెట్టలేకపోతే తొందరపాటు ఏం చేస్తుంది? తొందరపాటు ఏదో ఒక దారిలో తీసుకెళ్ళిపోయింది. దేవుని మార్గాన్ని విడిపించేసింది, ఏదో ఒక దారిలో తీసుకెళ్ళిపోయింది. కనుక తొందరపడే వారంగా మనం ఉండక నిదానించి దేవుని మాటలు విని దేవునికి లోబడే వారంగా మనం ఉంటే అప్పుడు దేవుని యొక్క గొప్ప సంగతులను మనం చూడగలిగే వారిగా ఉంటాం. దేవునికి మహిమ కలుగున గాక. పసిబిడ్డలకు చెప్పినట్లుగా దేవుడు దినదినము నేర్పిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగున గాక. నేర్చుకుని నువ్వు గైకుంటూ ఉంటే, నువ్వు అనుసరిస్తూ ఉంటే నీ ఎదుట దేవుని తలుపులు తెరవబడుతుంది. దేవుడికి మహిమ కలుగున గాక. ఎదుట నా తలుపులు తెస్తానంటాడు. దేవుడికి మహిమ కలుగున గాక. ఆయన తలుపులు తీస్తే సమృద్ధి, ఆయన తలుపులు తీస్తే ఆనందం, ఆయన తలుపులు తీస్తే నిండైన జీవన దేవుడి నామ మహిమార్థంగా వర్ధిల్లుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగున గాక. ఒక్కరోజు మనం దేవుని దగ్గర కూర్చుని దేవుని మాటలు వింటే ఈ దినానికి శ్రేష్టమైనదిగా ఉంది. దేవుడికి మహిమ కలుగున గాక. మహిమోన్నతుడైన దేవుని దగ్గర మనం వినిన మాటను బట్టి నేను నిజంగా ఈ విధంగా నా మనసు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాను అని మనం గుండె మీద చేసుకుని మనం చెప్పగలుగుతామంటే నా ప్రార్థన వింటాడో లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. అందుకే వాక్యం రాసించాడు, నిర్మించిన దేవుడు వినకుండా మానడు, కంటిని నిర్మించిన దేవుడు కానకుండా ఉండడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగున గాక. మనం చూడటానికి, మన మాట వినటానికి మనకు కూడా ఆయన చెవులు పెట్టినది పనులు చెప్పి దేవునికి మహిమ కలుగున గాక. అంటే ఆయన కానుకోకుండా, ఆయన వినకోకుండా లేదు. మరి మనమంటే ఉంటున్నామంటే మూయబడిన కళ్ళులతోనూ మూయబడిన చెవులతో ఉంటాం. ఆ స్థితి మనలో లేకోకుండా ఏసయ్యను చూడగలిగేటట్లుగా, ఏసయ్య మాట వినగలిగేటట్లుగా మన చెవులు, మన కన్నులు కూడా తెరవబడాలి. దేవునికి మహిమ కలుగున గాక. తెరవబడాలంటే నీ ఎదుట వాక్యం చేస్తుంది దేవుని నోట నుంచి వచ్చే మాటల, లేకపోతే ఒక వ్యక్తి అనేది మనం చూసేవారంగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగున గాక. దేవుని నోట నుంచి వచ్చే మాట ఒక వ్యక్తి తన యొక్క ఆలోచన ప్రకారం చెప్పిన మాట దేవుని నామ మహిమార్థంగా. అందుకే సంఘం అనే దాన్ని గుర్తించుకుని ఆ సంఘకు, ఆ గుడారంలోనే మనం చేరి తల్లిలో కావాలి. దేవునికి మహిమ కలుగున గాక. ప్రతిదినాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అలా మీకు ఏం చేస్తూ ఉంది? 100 కాపర్ల గుడారాలు ఎక్కడ? 100 కాపర్ల గుడారాలు ఎక్కడ? దేవునికి మహిమ కలుగున గాక. ఆ గుడారంలో చేరటం అనేది మనకు మేలు. దేవునికి మహిమ కలుగున గాక. అప్పుడు ఆయన ఏమని చెప్తూ ఉన్నాడు? ఇక్కడ మాట్లాడమని అర్థమైంది. పరమగీతం 1వ అధ్యాయము 8వ వచనం చూస్తే
దేవునికే మహిమ కలుగునుగాక. మందర అడుగు జాడను బట్టి నీవు అమ్మో దేవునికే మహిమ కలుగునుగాక. ఇప్పుడు మంద కాపరులుగా ఎవరున్నారంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నీడలో సంగం ఏం కావాలంటే మేపబడ వద్దున్న దేవునికి మహిమ కలుగునుగాక. వద్దున్నది అంటే వాళ్ళు ఉన్నారని నమ్ముదామా, వారు లేరనుకుని వాళ్ళు ఉన్నారు. ఆ గమని దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఉన్న దేవుని దగ్గర ఉన్నాడు అన్నట్లుగా మనం మన దృష్టిని పెట్టుకుంటే దేవుడు మనతో ఉండి మన బలపరిచే దేవుడికి మహిమ కలుగునుగాక. ఒకరోజు మన జీవితానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటే నిజంగా మన గుండె బద్దలైపోయే పరిస్థితులు అన్నమాట. నా కొరకు దేవుడు ఇంత సమయం ఇచ్చింది, నన్ను బలపరిచే అని మనం ఎప్పుడైనా అనుకుంటామంటే నేను దేవుని కొరకు సమయం ఇచ్చించాను. ఇంకేమంటాం, దేవుని కొరకు సమయం ఇచ్చించడానికి రోజు వెళ్ళాలా అనుకో. ఆయన నీ కొరకు సమయం ఇచ్చి ఆయన ఎవరు సృష్టికర్త. అందుకే వాక్యంలో రాయబడింది దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనము దేవునికి మహిమ కలుగునుగాక. సమయం ఇచ్చారు మన కొరకు ఇచ్చించి ఈ సంగతులను నేర్పిస్తున్న దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఎప్పుడన్నా మనం గుర్తించుకున్నామా? నా దేవుడు నా కొరకు సమయం ఇచ్చి ఈ మాటలు చెప్తున్నాడని, నా మీద దృష్టి పెట్టి నాకు ఈ సంగతులు నేర్పిస్తున్నాడని మనం అనుకున్నామంటే మనమేమనుకుంటాం, నేను దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆ సమయాన్ని గుర్తించాను, లేకపోతే నా భారాన్ని విడిచిపెట్టాను, నా పనులన్నీ విడిచిపెట్టుకున్నాను అని మనకు మనమే గుర్తొస్తాం. దేవుడు గుర్తురా. దేవుడు ఎంత సమయాన్ని తీసుకుని ఒక తల్లిలా ఒక తండ్రిలా ప్రేమించి ఆదరించి పోషించే దేవుడిగా నీకు అనుగ్రహం చూపిస్తూ ఉన్నాడు. అందుని బట్టి మనం ఏం చేయాలి? దేవుడు మన గణప గొప్ప చేసేవారిగా దేవునికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ కూడా మనలో ఎట్లా ఉండాలంటే పొదువుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా పొదువుగా ఉన్నాయి కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా పొదువు ఉండదు, పొదువు లేకుండా చెయ్యాలని, నువ్వు మేలు పొందాలని అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా దేవుడు మన కొరకు సమయం ఇచ్చించి విషయాలు చెప్పకపోతే మనం ఎంత లోతుగా ఆలోచన చేస్తామంటే, ఎదురు సన్నిధిలో ఇప్పుడు పాటలు పాడుకున్నాం, 4 పాటలు పాడుకున్నాం, వాక్యాలు విన్నాం, వచ్చేసామని. కానీ మన హృదయాంతరంగాల్లో తాకేటట్లుగా ఆయన మనకు నేర్పిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ ఒక్క రోజైనా ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకుంటున్నాను అనే ఆలోచన అనే అనుబంధం మనలోకి వచ్చిందంటే అటువంటి ఆలోచన కలిగించడానికి దేవుడు ఇంత దగ్గరగా ఇంత సమీపంగా మనకుండి ఆయన నేర్పిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్క క్షణం మనల్ని మర్చిపోతే, ఒక్క క్షణం ఆయన మనకు దూరం అయితే పరిస్థితులు తారుమారైపో అని క్షణము కూడా ఆయన మనల్ని చూస్తూ మనల్ని కాపాడుతూ మన బ్రతికిస్తూ బలపడుతున్న చేసే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. దేవుని యొక్క లేఖనంలో లోతుగా నడిపించి ఆ లోతుగా తీసుకెళ్లి రెండు కొరకంటే మనం బహుగా ఫలించుట. దేవునికి మహిమ కలుగునుగాక. బహుగా ఫలించుట. ఇంకా చెప్తూ ఉన్నా, నువ్వు మోకాళ్ళు వేసి ఏమని ఆనందపడతామంటే, ఈ దినం నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాను అని నా మోకాళ్ళను దేవుడు బలపరచడానికి ఆనందపడతాం. దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాను. అయితే దేవుడు నీ కొరకు ఏం చేస్తున్నాడు? ఈ వారాత్రులు
జ్ఞాపకం చేస్తాం. ఈ లోకంలో భూలోకంలో మనిషిగా ఆయన ఉన్నప్పుడు కూడా అని ఏం చేస్తూ వచ్చాడు? రాత్రికాలం మోకరించి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆయన సమయం ఎంత తెచ్చించాడు కదండి మన కొరకు. 5 నిమిషాలు 10 నిమిషాల్లో మోకరించి నేను మోకలేసి ప్రార్థన చేశాను అని మనల్ని బట్టి మనమే సంతోషపడుతున్నాం. అని వేసి మన కొరకు ఎంత చేస్తున్నాడు కదా. వేసి దేవునికి ఎప్పుడన్నా సంతోషపడేటట్లుగా అయ్యా నా కొరకు ఎంత చేసావని మనం ఉన్నా దానికి చెప్తాము అంటే సంఘములో విరవబడిన రొట్టె అని అన్నాడు. ఒక్క రొట్టె అన్నాడు. ఆ ఒక్క రొట్టె ద్వారా జనులు బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. అనేకమైన రొట్టెలు కాదు, ఒక్క రొట్టె. ఆ ఒక్క రొట్టె ఆయన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రొట్టెని విడిచి ఇది నా శరీరం అన్నాడు. ఇది నేను జీవాహారం అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ద్వారానే మనం ఆయన ద్వారానే మన సిద్ధులు ఇంకా ఆయన ద్వారానే మనం బలం పొందాలి. ఇంకా చెప్తున్నాను మీకు అర్థమయ్యేటట్లుగా. మనం అనుకుంటాం ఒక సంఘంకి వెళ్తే ఒక కాపరి చెప్పాడు, ఇంకొక సంఘానికి వెళ్తే ఇంకొక కాపరి చెప్పాడు. ఆ కాపరి ఈ కాపరి చెప్పిన మాటను మనం గుర్తుపడితే ఏం చేస్తూ ఉంటామంటే మనం అవి చూసి ఆ మాటలు వింటూ మనం ఏమనుకుంటామంటే ఈ కాపరు బాగా చెప్పారు, ఈ కాపరు బాగా చెప్పలేదని చెప్పి, ఈ సేవకులు బాగా చెప్పారు, ఈ సేవకులు బాగా చెప్పలేదని మనం అక్కడ ఏం చేస్తున్నాం? భేదాన్ని కలిగిస్తున్నాం. వాక్యం ఏమంటుంది? భేదములు మీ మధ్య ఉండకూడదు. అందుకే నువ్వు తినవలసిన రొట్టేదో, బ్రతకవలసిన రొట్టేదో ఆ రొట్టెని విరుస్తున్న దేవుని దగ్గర బాగుగా బ్రతుకని దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. లోకానికి రక్షకుడు ఉన్నాడు అని లోకం చూడాలి, లోకానికి తెలవాలి. రక్షించే దేవుని కృప వెంటాడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. వెంటాడుతున్న కృప కొరకు మనము సహించుకునే వారిగా, ఓర్చుకునే వారిగా, రక్షణ అనేకులు కలిగేటట్లు మనం బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బ్రతుకు మనలో లేదనుకో మనం నమ్మకమైన వారము కాము అంటున్నాడు. నమ్మకమైన వారంగా మనం ఉండాలంటే ఇప్పుడు ఈ సంవత్సరం వారికి ఏం కలుగు చేస్తాడు? దీవెన మెండుగా కలుగు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంగతులు చెప్తున్న దేవుడు ఇంకొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం వైద్యుని దగ్గరికి వెళ్తాం. వైద్యుని దగ్గర ఆ వైద్యుడు MBBS చదివాడు, లేకపోతే ఇంకోటి చదివాడు మనం కనుక్కుని వెళ్తామా అంటే అనుకుంటామా? డాక్టర్ ఉన్నాడు, మన డాక్టర్ అని తెలుసుకుంటాం. అయితే డాక్టర్ల క్వాలిఫికేషన్లో కూడా వేరువేరుగా ఉంటాం. ఈ క్వాలిఫికేషన్ ఉంటేనే నేను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాను అని మనం బయలుదేరతామంటే అక్కడ వైద్యం చేస్తూ ఉన్నాడు కదా, వైద్యుడు అనుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకొక సంగతి కొన్ని చెప్పడానికి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాం అనుకుని వెళ్తూ ఉంటాం. ఆ వైద్యుడు ఏం చేస్తూ ఉంటాడు? నిన్ను గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటాడు? అమ్మా ఏమైంది, ఎందుకు వచ్చావు అంటాడు. అన్నప్పుడు మనం ఏం చెప్తాం? ఏమైందో, ఎందుకు వచ్చామో వివరంగా ఆయన చెప్తాం. చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే మీ దగ్గర నుంచి ఆయన వింటాడు, మీ దగ్గర నుంచి ఆయన నేర్చుకుంటూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం నేర్చుకుంటాడు ఇక్కడ? ఏం నేర్చుకుంటాడు చెప్పండి? పేషెంట్ యొక్క గుణ లక్షణాలు. ఈ లోక వైద్యుడు పేషెంట్ యొక్క గుణ లక్షణాలు తెలుసుకుంటాడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. పరలోక వైద్యుడు, పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుడు, ఆ దేవాతి దేవుడు నేను పరమ వైద్యుడు. ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే ఆయన యొక్క గుణ లక్షణాలు వీటిని చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీలో పేషెంట్ లో ఉన్నది డాక్టర్ తెలుసుకుంటున్నాడు. పరమ డాక్టర్ ఏం చేస్తున్నాడంటే
ఆయనలో ఉన్నది మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి మహిమ కలిగిన ఇప్పుడు పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఈ పేషెంట్ గురించి అన్ని తెలుసుకుంటారు. ఈ డాక్టర్కి ఏం చేస్తూ ఉంటాడంటే అప్పుడు వైద్యం ప్రారంభిస్తూ ఉంటాడు. అన్ని తెలిసి వైద్యం ప్రారంభించిన ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే ఇది అవుతుందో లేదు అంటారు డాక్టర్. అంటారా మేము చేస్తాం ఇక నీదేముందయ్యా అంటారు. ప్రసాదాన్ని అంటారు. దేవునికి మహిమ కలుగునగా. ఎందుకు ఈ మాట నీకు జ్ఞాపకం చేస్తున్నాడు? పరమ వైద్యుడిగా ఆయన వచ్చాడు. ఆయన వచ్చి నువ్వు బాగుపడతావో లేదు, నువ్వు బ్రతుకుతావో లేదు, నువ్వు ప్రాణం వినిపించలేదు, అన్ని రోజుల అన్నట్లుగా ఆయన చేసే వైద్యం కాదు. ఆయన చేసే వైద్యం అట్లా ఉందంటే నువ్వు బాగుపడతావు, దేవునికి మహిమ కలుగునగా. ఆయన చేసే వైద్యం అట్లా ఉందంటే నువ్వు దీర్ఘాయుష్మంతురాలు అవుతావు, అవుతావు, దేవునికి మహిమ కలుగునగా. ఈ లోకపు డాక్టర్ దగ్గరికి వచ్చి రోజు చూడాలంటారు, 2 రోజులు చూడాలంటారు, 3 రోజులు గడిస్తే అంటారు, లేకపోతే 1 నెల మాత్రమే బ్రతుకుతారు, 2 నెలలు మాత్రమే బ్రతుకుతారు, అట్లా కూడా చెప్తున్నాను. అయితే ఈ పరమ వైద్యుడు మన బ్రతికిస్తాను. అందుకే ఆయన చెప్పాడు, నేను 20 వచ్చాను, ఈ ఆహారం తినిన వాడు ఇంటి దిన లేపబడతాడు, నిత్యము కూడా ఆయనతో ఉంటాడు. దేవునికి మహిమ కలుగునగాక. మంచి దేవుడు, ఆయన గురించి నేను తెలుసుకోవాలి. సత్యం తెలుసుకున్నప్పుడు ఆయన నీకు ఏం చేస్తున్నట్లయితే మంచి వైద్యుడిగా నేనేం చేస్తూ ఉంటాను. దేవునికి మహిమ కలుగునగాక. జబ్బు చేసిందమ్మా ఒక వ్యక్తికి, ఆ వ్యక్తిని తీసుకుని హాస్పిటల్లో పెట్టారు. ఆ వ్యక్తిని తీసుకుని హాస్పిటల్లో పెట్టిన తర్వాత కండిషన్ బట్టి డాక్టర్ గారు ఏమంటారంటే, మొట్టమొదట మీరందరూ కూడా సైన్ చేయాలి అంటారు. సీరియస్ కండిషన్ సైన్ చేయాలి అంటారు. ఎందుకని? దీంతో నాకు సంబంధం లేదు, మీరు చేయమంటే చేస్తున్నారు. అయితే అర్థమని చెప్పాడు అంటే అర్థం చెప్పండి. ఎంత గొప్ప దేవుడు మన వెరగల, ఎంత ఘనమైన దేవుడు మన వెరగల. నాకు సంబంధం లేదు అంటే నాతో పాటు మీరు బ్రతకాలి అని కోరుకుంటున్నాడు ఈ పరమావతి. దేవునికి మహిమ కలుగునగా. అందుకే ఇక్కడ రాశాడు, ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదాం, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. దేవునికి మహిమ కలుగునగా. ఆయనలో ఉండాలి మనకు నేర్పిస్తుంది. అలాగనే మనం ఉంటే ఆయనతో కూడా బ్రతుకుతాం, ఆయనతో కూడా ఏమే వారంగా ఉంటామని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. పేషెంట్ కండిషన్ బట్టి ఇప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే, ముందు మీరందరూ సైన్ చేసి పత్రం ఇవ్వాలి అంటారు. ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉంటారు. ఏంటి? మొదట 3 లక్షలు 4 లక్షలు పెట్టి మాకు ఇవ్వాలి. ఆ తర్వాత ఇంకేమంటాడంటే, ఇవి చాలేదో సరిపోయిందో ఏదో ఒకటి వైద్యం. ఆ మనిషి బ్రతికిద్దో లేదో తెలియదు. అయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ, నీకు క్షణంగా అర్థమవుతానని చెప్తున్నాడు ఈ సంగతి. ఆ డాక్టర్ చేస్తున్న వైద్యం మీద డాక్టర్కి నమ్మకం. 4 లక్షలు ఇవ్వన్నా, 5 లక్షలు ఇవ్వన్నా, నేను బ్రతికిస్తాను అంటున్నాడంటే ముందుగా ఏం చేస్తాడు? నువ్వు చేయమంటే చేస్తున్నాను అన్ని చేత సంతకం పెట్టి. నువ్వెవరవో నీ స్థితి, మనమెవరో మన స్థితి, మన బ్రతుకు ఎవరి దగ్గర బ్రతికితే మనకు ధన్యమో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. ఆ వ్యక్తి బ్రతకకపోతే అప్పుడు అంటాడు, నేను ముందే చెప్పానంట నీ పెట్టిన ఖర్చు అంతా నీ మీద ఎంత జాలి కనిపించాడు. ఒక డాక్టర్ ఐఫోన్ తీసుకుని అక్కడ పెట్టిన నీ మీద ఎంత జాలి కనిపించాడు. ఆ వ్యక్తి ప్రాణం వెళ్ళిపోయింది. అయ్యో ప్రాణం పోయింది, ఇంత డబ్బు ఖర్చు పెట్టారు అని తిరిగి నీకు 1 రూపాయి ఇస్తాడా? ఎవడు?
ఆ పేషెంట్ ఇంటికి పోయి మోసపోవటానికి కావాల్సిన ఖర్చులు ఇస్తాడంటే ఇవ్వడు. ఎందుకు చెప్తూ ఉన్నాడు దేవునికి ఈ విలువైన సంగతులంటే, మంచి దేవుడైనా నీ బ్రతుకు దేవునితో పాటు దేవుని నామ మహిమార్థంగా బ్రతకాలి అంటే నీవు పొందవలసిన భాగ్యాన్ని చెప్తున్నాడని మహిమ కలుగునగా. ఆ యొద్దకు వచ్చి ఆయన మాట విని నేర్చుకున్న సంగతిని బట్టి నువ్వేమవుతున్నావు అంటే దీర్ఘాయుష్మంతుడు. దేవునికి మహిమ కలుగునగా. చదవండి ఒకసారి. కీర్తనలన్నా 34వ అధ్యాయము 34వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినడి. యెహోవా యందలి భయభక్తి మీకు నేర్పదను. బ్రతకబోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతకబోరు వాడు ఎవడైనా ఉన్నాడా? పెద్ద మాటలు పలుకోకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకోకుండా నీ పెదవులను కాచుకొనుము. తర్వాత అంటూ ఉన్నాడు, కీడు చేయట మాని మేలు చేయము, సమాధానం వెలికి వెంటాడుము. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని నామ మహిమార్థంగా నువ్వు బ్రతకాలి అంటే నా దగ్గర నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. నా దగ్గరకు వచ్చి నా మాట వినండి అని చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. మంచి దేవుడిగా, మహిమ కలిగిన తండ్రిగా చెప్తూ ఉన్నాడు. పరమ వైద్యుడైన దేవుణ్ణి పరమ వైద్యుడిగాని నువ్వు చూడాలి. ఆ మనసు మనకు లేకపోతే మన యొక్క మనసు ఎక్కడికి పోతుందంటే లోక వైద్యుని దగ్గరికి పోతుంది. లోక వైద్యుని దగ్గరికి పోతుంది. ఆ వైద్యుడికి జాలి ఉందా, కనికరం ఉందా, దయ ఉందా అంటే పూర్వకాలం వైద్యం చేసే వాళ్ళకి ఏమన్నా అంతా ఉందేమో దయ కనికర. ఈ రోజున ఎంత వస్తే అంత అన్నట్లుగా జరిగిపోతుంది కాదు. ఒక పక్కన మనిషి చనిపోతూ ఉన్నాడు, ఒక ఆత్మను కోల్పోతుంది కుటుంబం. అయినప్పటికీ కూడా దయ అనేది లేదు, జాలి అనేది లేదు. దేవుని ప్రేమ ఒక ఆత్మను రక్షించుకోవటానికి. అందుకే భక్తుడు ఇక్కడ చెప్తూ వచ్చాడు, అందరి నిమిత్తం నేను శ్రమ పడుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునగాక. 8వ వచనం, నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నాము. నేను నేరస్తుడైన అయి ఉన్నట్టు ఆ సువార్త విషయంలో సంఖ్యలతో బంధింపబడి శ్రమ పడుతున్నాను. ఆయనను దేవుని వాక్యము బంధించబడి ఉండలేదు. ఆత్మను రక్షించడానికి శ్రమ పడుతూ ఉన్నాడు. ఆత్మ నడిచిపోతుందన్నా ఇంత శ్రమ పడేది లేదు. ఒక ఆత్మ నశించిపోతుందన్నా ఇంత బాధ కనపరిచేది లేదు. ఈ లోక వైద్యం, పరలోక వైద్యం ఏం చేస్తూ ఉందంటే ఒక ఆత్మ నశించిపోతుందంటే శ్రమ పడుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. శ్రమపడి ఓర్చుకుని నిన్ను విచార చేసుకుంటుంది దేవుని ప్రేమ. దేవునికి మహిమ కలుగునగాక. ఇంత గొప్ప కార్యం ఆయన జరిగిస్తూ ఉండగా ఆయన గుర్తుపడుతున్నామా, మనము ఎరిగాము అన్నట్టుగా ఏమైనా చెప్తూ ఉన్నామా? ఆయన ప్రేమను కానీ, ఆయన దయని కానీ, ఆయన కనికరని కానీ. డాక్టర్ ఇచ్చిన ఒక్క బిళ్ళతో, ఒక్క టాబ్లెట్ తో మనం ఏం చేస్తూ ఉంటాం? డాక్టర్ చెయ్యి చాలా అంటావా లేదా? డాక్టర్ చేతిలో మంచి చెయ్యి, నాకు రోగం పోయింది అనుకుంటాం. దేవుని చేతులను ఉండటం ఎంతో మేలు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని సన్నిధానం అనునిత్యము మనం బాగుపడేటట్లు కానీ, మనం బలం పొందుకునేటట్లు కానీ ఆయన మనం బలపరిచి దేవునికి మహిమ కలుగునగాక. నీవు దేవుడి దగ్గర బ్రతుకుతూ ఉంటే పరమ వైద్యుడైన వైద్యుడి దగ్గర దేవుని దగ్గర నువ్వు బ్రతుకుతూ ఉంటే ఆయన ప్రతిదినం నీకేం చేస్తూ ఉంటాడు? వైద్యం చేస్తూనే ఉంటాడు. అంటే మనం అనుకుంటాం ఆయన నా దగ్గరకు డాక్టర్ గారు రావాలి, ఆయన మనలో స్టెతస్కోప్ ఉండాలి, తర్వాత ఆయన దగ్గర థర్మామీటర్ ఉండాలి, అప్పుడు నేను ఆయన డాక్టర్ అనుకుంటాను. అంటే దేవుడు అంటూ ఉన్నాడు, దేవుని మాట ఔషధం లాంటిది. దేవునికి మహిమ కలుగునగాక.
దేవుని మాటే ఔషధం లాంటిది. ఈ ఔషధం లాంటి మాటను మనము మన హృదయంలో ఉంచుకుంటే ఆ మాటే మనం ఏం చేస్తుందంటే దేవుని రాజ్యానికి నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. మనల్ని బాగు చేస్తూ ఉంటుంది, దేవుని మార్గాలు చిన్నగా నడిపిస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడుతూ వచ్చింది చెప్తున్నాను. ఒక కాలం తెచ్చిన దాని గురించి మళ్ళా జ్ఞాపకం చేస్తున్నట్టు దేవుడు, మనము నీటి కాలం ద్వారా నాటబడిన వాడమై ఆకు వాడక ఎట్లా ఉండాలంట? పచ్చగా ఉండాలి. పచ్చగా ఉండాలి. పచ్చగా ఉండ ఆకులు ఏమవుతుంది? ఔషధం అవుతుంది అంటున్నాడు. ఔషధం అవుతుంది. ఇప్పుడు పచ్చగా ఉండ ఆకు ఎవరు? మనమే. పచ్చగా ఉండ ఆకు విశ్వాసులమైన దేవుని పిల్లలే. ఈ ఆకు ఏమైపోతుంది? వైద్యం అవుతుందని. ఎహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 729 పేజీ. 47వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుతున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయలు, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. దేవునికి మహిమ కలుగునగాక అని వివరంగా చెప్తూ వచ్చారు. దేవుడి కథకాలం ప్రవహించే నది పక్కన ఇరు ప్రక్కల ఉన్న చెట్లు ఆహారం ఇచ్చి ప్రక్కన జాతి వృక్షములు పెరుగుతూ ఉన్నాయి. వాటి ఆకులు వాడిపోవు. జీవపు ఊటగా ప్రవాహమైన నదిగా ఆయన వాక్యం ప్రవహిస్తూ ఉంటే నువ్వు అక్కడ నాటబడిన నీవే ఏమవుతున్నావు? పచ్చగా ఈ ఆకులు ఎదుగుతూ ఉన్నాయి. ఆ ఆకులే ఏమవుతున్నాయి అంటే ఔషధంగా మార్చబడుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క వాక్యంలో లోతుగా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు. వైద్యుని దగ్గరికి వెళ్తాం. వైద్యుడు ఏం చేస్తూ ఉన్నాడు? చిరంజీవి తీసుకుని ఒక ఇంజక్షన్ చేస్తూ ఉన్నాడు, లేకపోతే ఒక టాబ్లెట్ ఇస్తూ ఉన్నాడు. ఆకులు ఇచ్చి ఇది నీకు వైద్యం అంటున్నాడా అంటే ఉంది కదా, ఆకులు కూడా వైద్యం అని మనం అయితే ఆ ఆకు కాదు ఇక్కడ చెప్తాం. ఆ ఆకు గురించి కాదు ఇక్కడ చెప్తాం. నీ జీవితమే పచ్చని ఆకులాగా దేవునికి మహిమ కలుగునగాక. ఎక్కడ పచ్చని ఆకు? నదీ తీరమున నాటబడిన చెట్టుగా నీవు ఉండి పచ్చని ఆకులాగా నీవు ఉంటే ఆ ఆకు ఔషధంగా మార్చబడుతుంది అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇంకొకసారి నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని కృప నిన్ను ఈ విధంగా చేసేదిగా, ఈ విధంగా పెంచేదిగా. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు దైవజనుడైన పౌలు గారి గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏం చేస్తున్నాడు? శ్రమపడుతూ ఉన్నాడు. దేని కొరకు? ఒక ఆత్మను రక్షించడానికి సంఖ్యలో ఉంటూ ఉన్నాడు. దేని కొరకు అంటే ఒక ఆత్మను రక్షించడానికి ఓర్చుకుంటున్నాడు, సహిస్తూ ఉన్నాడు. దేని కొరకు అంటే ఒక ఆత్మను రక్షించడానికి. అంటే ఇతని తపనంతా ఎట్లా ఉంది? ఇతను దేని కొరకు ఎదుగుతూ ఉన్నాడంటే దేవుణ్ణి పచ్చగా ఉన్నాడు. బయటకు ఆయన దెబ్బలు వెళ్తున్నాడేమో కానీ దేవుణ్ణి ఎట్లా ఉన్నట్టే పచ్చగా ఉండ ఈ జీవితమే ఆత్మల రక్షణకు కారణం అవుతూ వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే ఆ ఆకులు వాడిపోకుండా ఉండాలంటే ఎక్కడ ఉండాలంటే దేవుని నదీ తీరం ముందు ఉండాలి అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. దాని ఫలాన్ని ఆహారం అవుతుంది ప్రజలకు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. మంచి కొన్ని లక్షణాలు కలిగిన బిడ్డలంగా ప్రభుని ఎదగటానికి చేశాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనకు ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా? నేను పచ్చగా ఉండాలి, నా ఆకులు ఇతరులకి ఔషధం కావాలి, నా ఫలం ఇతరులకు ఆహారం కావాలి అన్నట్లుగా మనం ఎప్పుడైనా ఆలోచన చేశామంటే ఈ విషయాన్ని
ఇంకా వివరంగా ఆయన మనకు బోధించడానికి సిద్ధంగా ఉంది. దేవునికి మహిమ కలిగిన పరలోకపు మన్నా నీకు అనుగ్రహించే దేవుడిగా ఏమంటూ ఉన్నాడంటే, ఆకేంటి పచ్చగా ఉంటుందంటే ఈ పచ్చగా ఉన్న ఆకే జనులకు ఏ విధంగా ఔషధం అవుతుంది అని మనం దేవుని మీద మనం మనసులు పెట్టుకుంటే ఆయన మళ్ళా శుక్రవారం దినాన ఈ సంగతి మనకి ఆయన బోధించాడు. దేవునికి మహిమ కలగలగా దేవునికి మహిమ కలగలగా మంచి దేవుడిగా అని చెప్తున్నాడు. ఆ చెట్టు యొక్క ఫలమే ఆహారం అవుతుంది అందరికీ అనేకులు. దేవునికి మహిమ కలగలగా ఆ చెట్టు ఏంటో ఆ ఆకు ఏంటో ఆ ఫలం ఏంటో ఇష్టపూర్వకంగా తినటానికి చేయనిద్దాం. దేవునికి మహిమ కలగలగాక. దేవుడి పరిశుద్ధ వార్తల్ని మన వినికిలో దీవించగాక. ఆమేన్. ఆమేన్. ఒకరికి ప్రార్థించుకుందాం. మంచి దేవుడిగా మహిమగలని తండ్రిగా నీ హృదయాన్ని ఆయన ఎరుగుతూ ఉన్నాడు. నువ్వు ఆయన నమ్మదగిన దేవుడిని నమ్ముకుంటున్నావా? ఆయన ఆయన స్వభావం సత్య స్వభావం అని నువ్వు ఆయన ఎందుకు మనసుని నిలుపుకుంటున్నావా? ఆయన ఉన్న దేవుడు, ఎల్లకాలం ఉన్న దేవుడు అని ఆయన సత్య నీ హృదయాన్ని పెట్టుకున్నావా? యూట్యూబ్ చూసాడు ఈ విధ నన్ను నమ్ముకుందా, ఈ విధ నా ఆయనదే నమ్మకం వచ్చిందా, ఈ విధ నన్ను నేనే ఉన్న దేవుడని తెలుసుకుందా, ఎల్లకాలం ఉన్న దేవుడు నేనే అని తన మనసులో ఉందా అని చూస్తూ ఉంటా. ఆ విధంగా కనబడితే వారి ఎదుటే ఆ తాళపు చెవులు తీసి తలుపులు తెరుస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగులేదాక. హల్లెలూయా. గొప్ప భాగ్యం కలిగి నువ్వు బ్రతకాలని దేవుడు ఈసారి చెప్తుంది. వైద్యుని చూస్తూ ఉన్నా, వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్యం తీసుకుంటున్నా. అయితే మధ్యాహ్న సమయంలో పరమ వైద్యుడిగా ఆయన విల్లులను బాగు చేసే దేవుడిగా బలపరిచే తండ్రిగా ఆయన మాటే వైద్యము, ఆయన మాటే వైద్యము, ఆయన మాటే జీవాహారము అది మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. సత్యాన్ని తెలుసుకుని దేవుని నామ మహిమార్గంగా కృప వెంబడి కృపను పొందుతూ అన్యూనంగా బ్రతకటానికి మనసారా దేవుని వైపు చూద్దాం. అయ్యా నేను నేర్చుకోవాలి, నా పట్ల నువ్వు చేయబోతున్న కార్యం కొరకు, నువ్వు చూపిస్తున్న కృప కొరకు నేను సహించాలి. నేను సహించలేదా, నేను ఓర్చుకోలేదా, ఆత్మను రక్షణలోనికి రాని దాన్ని నేనవుతూ ఉన్నాను, ఆత్మను యుద్ధకు సరైన దాన్ని నేనవుతూ ఉన్నాను. ఆ విధంగా నేడు భక్తుడు మాదిరి చూపించి శ్రమను నేను సహిస్తున్నాను, ఈ స్వార్థ కొరకు శ్రమను నేను సహిస్తున్నాను, ఎందుకనగా ఒక ఆత్మను రక్షించడానికి నీలో ఓర్పు లేక, నీలో సహనము లేక, నీలో నిలకడలేక ఒక ఆత్మను రక్షించలేని పరిస్థితి. అటువంటి స్థితి విడుదల పొంది నమ్మకమైన వారిగా మనం బ్రతికేటట్లుగా దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి ఆయన కృప వెంబడి కృప చేత దేవుని యొక్క దీవెనకు, దేవుని యొక్క మేలుకు, దేవుని నామ మహిమార్గంగా వద్దులే విధంగా ఆయనకు మన చేతులు ఎత్తి స్తోత్రాలు పలుకుదాం. ఆయన చేస్తున్న కార్యం బట్టి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం మంచి దేవుడిగా, మంచి దేవుడు. ఈ లోకపు వైద్యుడు నీ ధనాన్ని తీసుకుంటున్నా, నీ దగ్గర నుంచి నీ ప్రాణానికి ఒక సైన్ చేసుకుంటున్నాడు. అయితే నీ ప్రాణాన్ని రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టాడు పరమ వైద్యుడు. ప్రాణాన్ని రక్షించడానికి ఆయన రక్తాన్ని ఖైదనముగా చెల్లించాడు. దేవునికి మహిమ కలుగునగా గొప్ప వెలని చెల్లించిన పరమ వైద్యుడి దగ్గర, ఆ పరమ ప్రముఖ దగ్గర, ఆ పరమ బోధకుడి దగ్గర నువ్వు బాగుగా బ్రతకాలి, మేలుకరంగా బ్రతకాలి, దీవెనకరంగా బ్రతకాలి, అనేకులకు ఔషధముగా ఆహారముగా బ్రతకమని రెండు సెలవిచ్చి ఈ మాటలు మనం జ్ఞాపకం చేస్తూ గొప్ప ధన్యత కలిగి దేవుని నామాన్ని బలపరుస్తూ మహిమపరుస్తూ దేవుని నామాన్ని గొప్ప చేస్తూ
మనస్ఫూర్తిగా ప్రభు దగ్గర విజ్ఞాపన చేద్దాం. ప్రార్థించండి. ప్రేరేపించబడి పెట్టి ప్రార్థించి మమ్మల్ని ఘనపరచండి. ప్రార్థించండి. మన పట్ల మన యొక్క ఉన్నతమైన ప్రణాళికను ఉద్దేశాలను నెరవేరుస్తూ మనం చేసే సహాయం అంతటి బట్టి దేవుడికి మహిమ కలుగుతుంది. మరొకరు ప్రార్థన చేయండి. ఎవరన్నా స్తోత్రం 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 గొప్ప దేవా, నీకే స్తుతి 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 స్తోత్రం స్తోత్రమేసయా స్తోత్రమేసయా స్తోత్రం 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 పరిశుద్ధ దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసుక్రీస్తు ఘనమైన నామములో మాకిచ్చిన జ్ఞానంని బట్టి యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. శుద్ధపరుస్తున్న యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా పరిశుద్ధమైన వాక్కు తండ్రి నాయన దయచేసిన మీకు స్తుతులు 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 స్తోత్రం. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. ఘనమైన దేవ ఘనముగా తండ్రి నాయన భుజింపజేసిన యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు 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 పరిశుద్ధమైన దేవుని పరిశుద్ధ వాకును భుజించి ఆరోగ్యవంతులుగా నిలబెడుతున్న దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. పడిపోయిన స్థితిని చూసి వచ్చి నిలబెట్టిన దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా 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 ఎంత ప్రేమ చూపిస్తున్న యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ నామములో దేవుని సన్నిధిలో అత్యానందముతో ఆనందముతో 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 నిత్యం ఉండబోతున్న ఆమేన్. పునుడు దైవమైన దేవుడు, సత్యవతుడు, వ్యతిరేక దేవుడు, మార్గం చూపించి మనతో మాట్లాడవచ్చు. మార్గముల దేవుడికి మహిమాలతో ప్రభావాలు చెల్లించి మనం ఏ విధంగా ఉంటే ఆయన వేరుని పొందుకుంటాము, ఏ విధంగా ఉంటే మనం దళిలం అవుతాము. మనం బట్టి దేవుని మహిపడి దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేద్దాం. జ్యోతి గారు హల్లెలూయా స్తోత్రం 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 కర్తవ్య స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా జీసస్ హల్లెలూయా. దేవా ఈ రోజు నీ మాటలు మేము వినేటట్టు చేసావు, మా చెవులు వినేటట్టు చేసావు, మా కళ్ళు నీ గురించి మేము తెలుసుకునేటట్టు చేసావు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ కర్తవ్య. మేము పచ్చని ఆకులు వల్లే ఉండేటట్టుగా చేసి మేము మరొకరికి ఉపయోగపడేటట్టుగా మమ్మల్ని ఉంచుతామని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్తోత్రం కర్తవ్య. హల్లెలూయా హల్లెలూయా. మమ్మల్ని స్వస్థపరచువాడు నీవేనని ప్రతి నిమిషం నిరూపిస్తూనే ఉన్నావు తండ్రి. మేము ఆపదల్లో ఉన్నప్పుడు మమ్మల్ని కాపాడి పైకి లేవనెత్తుతున్నావు తండ్రి. హల్లెలూయా జీసస్ హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం కర్తవ్య. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలగలగాక. ఆయన కృప వెంబడి కృపను మనకు అనుగ్రహిస్తూ ఆయన కృపను నిత్యమైన ఆయన కృపను నిలిచి బహుగా ఫలించాలని చేసిన ప్రతి నేడు ప్రతి ఉపకరణపై స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, గొప్ప దేవ, మీ పాద సన్నిధికి వచ్చాము తండ్రి ప్రభా. ఇచ్చిన వాక్యం బట్టి మీకు వందనములు తండ్రి ప్రభా. ఇచ్చిన మీ సన్నిధి బట్టి మీకు వందనములు తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవును తండ్రి ప్రభా, మీ కృప లేనిదే మేమేమి చేయలేము తండ్రి ప్రభా. నాయన అది కేవలం మీ కృప తండ్రి. మా స్థితులను బట్టి మీకు వందనం స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మాకు ఇచ్చిన ఆరోగ్యాల బట్టి మీకు వందనం స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి ప్రభా, కేవలం మీ కృప తండ్రి ప్రభా. నాయన మీరు గొప్ప రక్షకుడు తండ్రి ప్రభా, సమాధానకర్త తండ్రి ప్రభా. మీరు
యువర్ గాడ్ హూస్ ట్రూత్ఫుల్ మాస్టర్ లార్డ్. థ్యాంక్ యూ అని మీరు స్వస్థపరిచే దేవుడు తండ్రి ప్రభా, మీకు వందనం స్థుతులు స్తోత్రములు తండ్రి ప్రభా. మా జీవితాల్లో చేస్తున్న మేళ్ళకే మీకు వందనం స్థుతులు స్తోత్రములు తండ్రి ప్రభా. మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి మీకు వందనం స్థుతులు స్తోత్రములు తండ్రి ప్రభా. ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనం స్థుతులు స్తోత్రములు ప్రభా. నైనా మీరు మాతో ఉన్నందుకు మీకు వందనం స్థుతులు స్తోత్రములు తండ్రి ప్రభా. మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనం స్థుతులు స్తోత్రములు తండ్రి ప్రభా. మమ్మల్ని ప్రతి స్థితిలో ప్రతి మార్గంలో మమ్మల్ని సురక్షితంగా ఉంచిన దేవా మీకు వందనం స్థుతులు స్తోత్రములు తండ్రి ప్రభా. అవునైనా ప్రభా, మేము నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు తండ్రి ప్రభా మీరు మానవ రూపంలో వచ్చి తండ్రి ప్రభా మా కొరకు చనిపోయారు తండ్రి ప్రభా. ఎన్నో కష్టాలు పడ్డారు, ఎంతో వేదన పడ్డారు తండ్రి ప్రభా. నైనా మీకు అందరం స్తోత్రములు తండ్రి ప్రభా. అవునైనా తండ్రి మా జీవితాలు మేము ఈ మార్గంలో మీరు మాకు తోడుకొని సహాయం చేస్తుంది మీకు వందనములు తండ్రి ప్రభా. మరి మేము ఏం చేసినప్పటికీ తండ్రి ప్రభా మీ నామ మహిమార్థంకే చేసేలాగా సహాయం చేయమని వేడుకొచ్చినాం తండ్రి ప్రభా. ఎందుకంటే తండ్రి ప్రభా మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు తండ్రి ప్రభా, మీ బిడ్డల్లాగా ఎన్నుకున్నారు తండ్రి ప్రభా. మిమ్మల్ని తండ్రి అనే అనడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు తండ్రి ప్రభా. మరి మిమ్మల్ని మేము సంతోషపరిచేలాగా సహాయం చేయండి తండ్రి ప్రభా. తండ్రి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా తండ్రి ప్రభా మీరు నిలబడి తండ్రి ప్రభానైనా మీ నామంకు నిలబడేలాగా సహాయం చేయమని వేడుకొచ్చినాం తండ్రి ప్రభా. మాలో ఇంకేమైనా కొరత ఉంటే తండ్రి ప్రభా వాటన్నిటి తీసేయమని వేడుకొచ్చినాను తండ్రి ప్రభా. మీ స్వారూప్యంలోనికి మమ్మల్ని తీసుకొని రమ్మని వేడుకొచ్చినాను తండ్రి ప్రభా. సర్వశక్తిమంతుడా గొప్ప దేవా మీకు వందనములు స్తుతులు స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించే దేవా మీకు వందనములు స్తుతులు స్తోత్రములు. మమ్మల్ని కరుణించే దేవా మీకు వందనములు స్తుతులు స్తోత్రములు నాయన. అవును దాని ప్రభా, మీరు లేనిది మా జీవితాలు వ్యర్థము తండ్రి ప్రభా. అనేకుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. నాయన ఎవరికైతే తండ్రి ప్రభా ఇంకా నేను ప్రభా మీలో వెతకలేదో తండ్రి వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే మిమ్మల్ని తెలుసుకునేదో వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఇంత మంచి దేవుణ్ణి వారు పోగొట్టుకుంటున్నారు తండ్రి ప్రభా. స్తోత్రం 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 నాయన ప్రభా. వాళ్ళ జీవితాల్లో మేలు చేయమని వేడుకొచ్చినాం తండ్రి. వాళ్ళకి తెలియపరచండి తండ్రి ప్రభా. యేసు ద్వారానే రక్షణ ఉంది, యేసే మార్గం సత్యం జీవం తండ్రి. ఆ డార్క్నెస్ నుంచి లైట్కి వచ్చేలాగా సహాయం చేయమని వేడుకొచ్చినాను తండ్రి ప్రభా. అంధకారం నుంచి వెలుగుకు వచ్చేలాగా సహాయం చేయమని వేడుకొచ్చినాను తండ్రి ప్రభా. అది కేవలం మీ వల్ల అవుతుంది తండ్రి ప్రభా. మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నాయన మా ప్రార్థనలు వెళ్ళి సహాయం చేయమని వేడుకొచ్చాను. అంధకారం నుంచి తండ్రి ఎంతో మందిని మీరు వెలుగులో తెస్తున్నాను నమ్ముచు ప్రభుని యేసుక్రీస్తు పెట్టి వేడుకొచ్చినాను తండ్రి. ఆమేన్. మన సొంత రక్షకుడు దేవుని మహిమార్పడంగా ఆయన తండ్రిగా, ఆయన మన పోషకుడిగా, ఆయన బిడ్డలంగా ఆయన మన బ్రతికించే తండ్రిగా ఆయన కృపతోడే ఇచ్చినందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుని ఆ నిత్యమైన కృపను దేవుని కొరకే దేవుని నామ మహిమార్థంగానే అందించే వారిగా దేవుని నామ మహిమార్థంగానే అనేకులకు ఔషధంగా దేవుని నామ మహిమార్థంగానే ఆ ఫలాలు ఏ చెట్టయితే దేవుని యొక్క నది యొక్క నాటబడుతూ వచ్చింది, నాటబడి చేసి వాడబారందుగా పచ్చని ఆకులు కలిగి ఫలాలు చేసేట్టుగా ఉందని చెప్తూ వచ్చాం. అదేవిధంగా దేవుని మాటలు విన్న మేము వాడవారిని శ్వాసంగా దేవుని కృపణ ఒత్తిడి నమ్మకముగా బ్రతక, దేవుని యొక్క శ్వాసంతో బ్రతుకు, ఆయన నామానికి కీర్తి కలిగేటట్టుగా బ్రతికి దేవుని గొప్ప చేసే వారిగా ఇంకా ఇంకా ఆయన మనల్ని జీవించి నడిపించబోతున్న దేవునికి కృతజ్ఞత బలపడుతూ ఆయన నామం మహిమార్థంగా ఆయన కృపను మన కృపను పొందుతూ మనం బ్రతుకుతూ బ్రతికించడానికి దేవుడు పరమాత్మ మనకు అందిస్తూ వచ్చాడు. ఎందుకు అనగా ఆయన పరమ వైద్యుడైన ఆయన మనల్ని బాగు చేయడానికి ఆయనలో ఉన్న మంచితనం, ఆయనలో ఉన్న గొప్పతనం, ఆయనలో ఉన్న దయ, కనికరం, సత్యం, ఆయనలో ఉన్న ప్రేమను మనకు చెప్పి మనం బ్రతికించే దేవుడు. దేవుని మార్గంలో వర్తించడానికి దేవుని కృపను మీలో ఒక వైద్యుడు మీలో ఉన్న సంగతిని కనుక్కొని ఇన్ని బాగు చేయలేని పరిస్థితి అయితే దేవాది దేవుడు ఆయన గురించి చెప్పి మనలో బాగు చేసి ఘనమైన దేవుడు దేవుడికి మహిమ కలుగుతున్నారు. మనలో బ్రతికించే గొప్ప దేవుడు దేవుడికి మహిమ కలుగుతున్నారు. అది నీకు ఎరగకపోతే నీకు తలుపులు తెరవబడట్లేదు. అది నీకు ఎరగాలి, ఆ సత్యములు తెలుసుకోవాలని చెప్పి జ్ఞాపకం చేసుకుని మన గుర్తున్న సంగతిలో మనకు వివరంగా బోధిస్తూ వచ్చాక మనకు దేవుడు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రం.